జీవగల దేవా, నీ ఘనమైన పాదములు కొందములు తండ్రి. నీ సహాయం మాకు దయచేయండి తండ్రి. ఈ యొక్క దేవా పునరుద్ధాన దినములు మేము ఆదరిస్తూ ఉన్నాము, ఆచరిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. ప్రభు, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. నీ సన్నిధి మాకు దయచేయండి. వాక్యం వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము మాతోటి ఉంచి బలపరచుము. నీ సన్నిధి నాకు మాతోటి దేవా తండ్రి ఎల్లప్పుడూ దేవా తండ్రి ఉండే భాగ్యము మాకు మీరు దయచేయండి. నేను పాపుల ప్రధానుడను, పరిశుద్ధుల అల్పుడను ప్రభా, నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని నీ దివ్యమైన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. 95వ పాట పాడుకుందాము. మొత్తం పాట కాదు, కొంచెమే పాడుకుందాం. 95వ పాట మొదటి శరణము 3-5, 1-3-5. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన నా దేవ. ఆఖరి వచనం పాడినప్పుడు లేచి నిలబడతాం. 95వ పాట. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా కరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అందరూ లేచి పడదాం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. జీవము గల దేవాని ఘనమైన పాదములు కొందనములు తండ్రి. దేవాస్తుతులపై ఆసీనుడవైన తండ్రి, సంపూర్ణుడవు నీవు. ఎవరు ఈ లోకంలో సంపూర్ణులు కాలేకపోయినారు.
దేవా నీ శక్తి చేత నన్ను మమ్మల్ని సంపూర్ణంగా చేసి బలపరచము. ఇంతవరకు మా పాటల్లోనూ ఉత్తర ప్రత్యుత్తరములోను దేవా చిన్న వాక్య భాగంలోను ఆరాధన పాటల్లోను దేవ ఆరంభ ప్రార్థనలోను దేవా విజ్ఞాపన ప్రార్థనలో సహాయం చేసిన రీతిగా కొద్ది నిమిషములు నన్ను కూడా నీ సులువు చోట మరుగుపరిచి నాకు మాకు కావలసిన వాక్యము దయచేయమని క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దయచేసి కూర్చోనండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు. లైవ్ ద్వారాగా వినబోచున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ఈ దినం దేనిలోంచి మాట్లాడబోతున్నాను. మొదటి సమూయేలు 26వ అధ్యాయము. ఇంతకు మునుపు మనము 24 చూసుకున్నాము. ఈ వారం మనం 26 చూసుకుందాం. 24 చూసుకున్నప్పుడు ఒక శత్రువుని ఎలాగ ప్రేమిస్తున్నాడో దావీదు చూసామా? ప్రేమించగలమా? శత్రువుని ఏమని పిలిచాడు? నా ఏలినవాడా, నాయనా, ఇంకా ఏం పిలిచాడు? మర్చిపోయారా? చూడండి 24వ అధ్యాయంలో మాట చూద్దాం. 5వ వచనం. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి నా ఏలినవాడా రాజా అని ఏలినవాడా రాజా. అవి ఒక రకమైన పదములు. 11వ వచనము. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము. ఇంకొక దగ్గర నాయనా అని ఒక మాట ఉంటుంది. 16వ వచనం చదవండి. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయనా. సౌలు అంటున్నాడు ఆ మాట. ఈయన కూడా ఒక మాట అన్నట్లుగా నా తండ్రి అన్నాడు. ఏలినవాడా నా తండ్రి అన్నాడు. నాయన అన్నట్లు కూడా నేను తప్పుగా చదివానేమో. ఈ రీతిగా ఒక శత్రువుని దావీదు ప్రేమిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే శత్రువుతోటి ఇంకొక ఘట్టము సాగుతూ ఉంది, 2వ ఘట్టము. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 26వ అధ్యాయం మొదటి సమూయేలు రాసిన గ్రంథము. రెగ్యులర్ బైబిల్ ఉన్నవారు 247వ పేజీ సంఖ్య 247 పాత నిబంధన భాగం 26వ అధ్యాయం మొదటి వచనం. అంత జిఫీలు గిబియాలో సౌలు నద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకిల్యా మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా తెలియచేయగా సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీఫు అరణ్యములో దావీదును వెతుకుటకు అనే ఒక అరణ్యములో దావీదును వెదుటకు జీఫు అరణ్యమునకు పోయెను. సరిపోతుంది. ఇంతకు ముందు ఏమన్నాడు దావీదు? నేను పాపము చేశాను, నాకంటే నీవే నీతిమంతుడువు, ఖచ్చితంగా నా తర్వాత నువ్వే ఇశ్రాయేలు మీద రాజు అవుతావు, రాజు అయిన తర్వాత ప్రతీకారము తీర్చుకోవద్దు, నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను బట్టి నా సంతానము నాశనము చేయవద్దని ప్రమాణము చేయించుకున్నాడు. ఈ పశ్చాత్తాపము చూసినప్పుడు దావీదు ఏం చేశాడంట? ఏడ్చాడు. ఉందా? చూడండి 20వ వచనము, 19వ వచనము. 20వ వచనము. నిశ్చయముగా నువ్వు రాజు వగుదువు. 16వ వచనం. దావీదు ఆ మాటలు సౌలుతో మాట్లాడ చలింపగా దావీదా నాయనా ఈ పలుకు నీదేనని బిగ్గరగా ఏడ్చి. ఎవరు ఏడ్చారు? దావీదు. సౌలు ఏడ్చాడు. ఇక్కడే నేను కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. కనుక సౌలు ఏడ్చాడు, దావీదు మాటలు విని సౌలు ఏడ్చాడు. అంటే పశ్చాత్తాపంలోనికి సౌలు
వచ్చాడు. ఇప్పుడు ఒకసారి పశ్చాత్తాపడిన ఎవరు అయినా సరే, పశ్చాత్తాపం వచ్చిందంటే చేయకూడని పని ఏదో చేసాము. రెండవది ఏంటంటే మనము తెలుసుకున్నాము ఇది తప్పు అని. తప్పు అని తెలియనంతకాలము ఎవరైనా చెప్తే నేనేం తప్పు చేశాను అనే ఒక వ్యతిరేకమైన భావం మనకి వస్తుంది. తప్పు తెలుసుకున్న తర్వాత వ్యతిరేకంగా మాట్లాడగలమా? కానీ బైబిల్ ఏమంటుందంటే తప్పు చేసినా చేయకపోయినా, జాగ్రత్తగా వినండి, మన పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే తప్పు చేసినను చేయకపోయినను, నేను తప్పు చేయలేదు అయినను జోసెఫ్ నా మీద ఏదో ఒక ఆయాసము, బాధ, కష్టము, కోపము పెట్టుకున్నాడు అనుకోండి. నాకు తెలియలేదు, తెలిసింది నా మీద బాధ పెట్టుకున్నాడు, పలానప్పుడు నేను మాట్లాడిన దానికి నేను మంచిగానే మాట్లాడాను కానీ బాధ పెట్టుకున్నాడు అని తెలిసింది అనుకోండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మొదటగా నీ అర్పణను దేవాలయంలో పెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి బలి అర్పించు. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం. కనుక చాలాసార్లు మనం అనుకోవచ్చు, నేను తప్పు చేయలేదు కదా, తప్పు చేయనప్పుడు నేను ఎందుకు క్షమాపణ అడగాలి? కనుక కొన్నిసార్లు మనకు తెలియక అడగకపోవచ్చు, కానీ తెలిసిన తర్వాత ఖచ్చితంగా మొదట మన మనసాక్షిని సరి చేసుకుని సమాధానపడాలి. చాలామంది క్షమాపణ అడుగుతారు, వింటున్నారా? క్షమాపణ అడిగేస్తారు, సారీ అనేస్తాం, క్షమించు అనేస్తాం, కానీ హృదయంలో కష్టము పోదు. మరి సమాధానం అవుతుంది అది? ఆ క్షమాపణ కూడా విలువ ఉండదు. క్షమాపణ అడిగేసాము కాబట్టి నేను క్షమాపణ అడిగేసాను అని ఇతరులతో చెప్పడానికో ఇతరులు మెప్పించడానికో కాదు. మనం క్షమాపణ అడిగిన తర్వాత మనకి కష్టం రాకముందు ఆ వ్యక్తితో ఎలాగున్నాము, నేను ఇంకొక వ్యక్తి మాట్లాడుకుంటా ఉన్నాం, బాగానే ఉన్నాం, మా ఇద్దరిలో ఏదో ఒక మనసు తేడా వచ్చి కొంచెం దూరం అయ్యాము. సరే దూరం అయ్యాము, ఇది దేవునికి మంచిది కాదని క్షమాపణ అడిగేశాను. క్షమాపణ అడిగేసిన తర్వాత అంతకుముందు ఆ వ్యక్తితో నేను ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నానంటే, ఎలాగ నేను అన్నీ చక్కగా మనసు మాట్లాడుతూ ఉన్నానో, అన్నీ ఎలాగా చనువుగా ఉన్నానో అదే రకంగా కొనసాగితే మన క్షమాపణకి విలువ ఉంటుంది, క్షమాపణకు అర్థము కూడా ఉంటుంది. కానీ క్షమాపణ అడిగేసిన తర్వాత ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటానులే అని ఏదో పలకరించాలి కాబట్టి బాగున్నారా అని పళ్ళు ఇగిలిచ్చేస్తే అది క్షమాపణ కాదు కదా. పలకరిస్తున్నారంటే ఆ పలకరిస్తాం ఇప్పుడే కదండి, ముఖం కూడా చిట్లించుకోకుండా మాట్లాడాను. ముఖం చిట్లించుకోకపోవచ్చు కానీ హృదయంలో ఎంతో బాధ ఉండి ఓడి ఎదురుపడ్డాడురా, పలకరించకపోతే బాధ, పలకరించితే బాధ, ఎందుకులే ఒక మాట అడిగేస్తే ఏం పోయింది అని బాగున్నారా అని అడిగేస్తాం, కానీ మనసులో బాధ అలాగే నిలిచిండిపోతుంది, దానివల్ల ప్రయోజనము లేదు. ఇప్పుడు సౌలు యొక్క పశ్చాత్తాపం ఎలాగుంది? ఏడ్చినంతగా పశ్చాత్తాపడ్డాడు. రెండు ఆఖరిగా ప్రమాణం చేయించుకోండి, దావీదు నేను చనిపోయిన తర్వాత నేను చేసిన దాన్ని బట్టి నా యొక్క వంశమును నాశనము చేయకూడదు. ఈ పశ్చాత్తాపము ఎంతవరకు? దేనికోసం పశ్చాత్తాపడుతూ ఉన్నాడు? దేనికోసం సరి చేసుకుంటా ఉన్నాడు? దేనికోసం దిద్దుకోవాల్సి వస్తూ ఉంది? శరీర సంబంధమే నేను చెప్పగలను, ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అది మనసులో ఆయాసం, కష్టము పోలేదు. దావీదు ఎదురైపోయాడు గనుక సౌలు ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడ? గుహలోంచి బయటకు వచ్చే సమయంలో ఆ అరణ్యములోని మేకల ఏంటది మేకలేనా 25వ 4వ అధ్యాయం 1వ వచనం చూడండి.
ఫిలిష్తీయులను తరుముట మాని ఉమ్, తిరిగి రాగా ఉమ్, దావీదు ఉమ్. ఏన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. వచ్చెను. అప్పుడు సౌలు ఉమ్. ఇశ్రాయేలీయులందరిలో నుండి ఉమ్. 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి ఉమ్. కొండ మేకలకు కొండ మేకలకు వాసములకు వాసము, శిలాపర్వతముల మీద కొండ మేకలకు నివాసం ఉండే శిలా పర్వతముల దగ్గరికి దావీదు అతని జనులకు వెతుకుటకై బయలుదేరెను. బయలుదేరాడు. కొండ మేకలకు స్థావరం అంట, అక్కడికి వెళ్తున్నాడు. అక్కడ గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో నుంచి సౌలు ఒంటరిగా వస్తున్నాడు. దావీదు వెనక నుంచి పిలిచాడు. ఏమని పిలిచాడు? నా ఏలినవాడా, రాజా అని పిలిచినప్పుడు సౌలు ఎలా ఉన్నాడు? సింగిల్గా ఉన్నాడు గనుక వెనక దావీదు, అతనితో పాటు ఉన్న పనివారము, అతనితో ఉన్న బలాఢ్యులు ఉన్నారు గనుక ఈ టైంలో సరెండర్ అవ్వకపోతే ఇంట్లోని దొంగలు వచ్చారు. జాగ్రత్తగా వినండి. ఇంట్లోనికి దొంగలు వచ్చారు. ఇంట్లో ఆ ఇంటి యజమానురాలు ఒక్కదే ఉందనుకోండి. దొంగలు వచ్చిన తర్వాత బీరువాలో బంగారం ఉంది, డబ్బులు ఉంది. దొంగలు కత్తి చూపిస్తే ఏం చేస్తారు? దండము పెడతారు. బాబు నన్ను ఏం చేయకు, తాళాలు అదిగో అక్కడ కబోర్డ్లో ఉన్నాయి, తీసుకుని బంగారం ఎంత ఉంది, డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పి వెళ్ళిపోమని చెప్తారు. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు కేసు స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారు. అంటే దొంగలతోటి వీళ్ళకి సంబంధం ఉందా? దొంగలతో ఐక్యంగా ఉన్నారా? ప్రాణము రక్షించుకోవడానికి ఒక వ్యక్తి ప్రాణమును అన్నిటికంటే తీపైనది ఏంటంట? మనిషిని యొక్క సొంత ప్రాణము. ఈ ప్రాణము రక్షించుకోవడానికి దొంగలకు దండం పెట్టారు. దొంగలు వచ్చినప్పుడు వాళ్ళు చంపేస్తారనే భయంతో వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమాడి, నేనేమి మీ విషయంలో చెప్పను, ఇదిగో బీరువాలో బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, పట్టుకెళ్ళిపోండి అని వీళ్ళే చెప్పి ఏ హాని లేకుండా పంపిస్తారు. సౌలు ఇంచుమించుగా ఆ రీతిగా ఉన్నాడు. సౌలు ప్రాణాపాయంలో ఉన్నాడు గనుక, సౌలు దావీదు చంపేస్తాడేమో అన్న భయంతో ఉన్నాడు గనుక ప్రమాణము చేయించుకున్నాడు. నమ్మకం ఉంటే ప్రమాణం చేయించుకుంటాడా? చేయించుకోడు. నమ్మకం లేదు. ఎందుకంటే సౌలు నమ్మకస్తుడు కాదు. సౌలు నమ్మకస్తుడు కాదు కాబట్టి దావీదు కూడా అపనమ్మకస్తుడేమో అనుకుంటున్నాడు. దావీదు యొక్క పిలుపులోని స్పష్టత, దావీదు పిలుపులో ఉన్న ప్రేమ, దావీదు పిలుపులో ఉన్న మాధుర్యము. దావీదు అంటే ఏమని చెప్పాను పోయిన ఆదివారం? ప్రేమించువాడు. సౌలు అంటే ప్రార్థించువాడు. దావీదు యొక్క ప్రేమగా చూడలేదు, నటన అనుకున్నాడు. ఎవరు? సౌలు. నటన అయితే అక్కడ వెళ్ళి ఆ చెంగు, ఆ వస్త్రపు పై చెంగును కొయ్యడు. కానీ మన తెలుగులో ఒక సామెత ఉన్నది, పచ్చకామర్లు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా ఉంటుందంట కదా. ఈ పచ్చకామర్లు వాళ్ళకి ఉండే జబ్బు ఏంటంటే అనుమానం అనే జబ్బు ఉంటుంది. అంటే పచ్చకామర్లు ఉన్న వాళ్ళకి కాదు. నేను తప్పు చేస్తున్నాను అనుకోండి, ఎదుటి వాళ్ళు కూడా తప్పుడోళ్ళేగా నాకు కనిపిస్తారు. నేను వ్యభిచారంలో ఉన్నాను అనుకోండి, ఎదుటివాడు కూడా వ్యభిచారులే కనబడతాడు. నేను దొంగను అనుకోండి, ఎదుటివాడు కూడా దొంగలేగా కనబడతాడు. నేను త్రాగుబోతులు అనుకోండి, ఎదుటివాడు కూడా త్రాగుబోతులేగానే కనబడతాడు. తాగకపోయినా నాకు వాసన వచ్చిందిలే, నువ్వు చెప్పవసరం ఉందిలే అంటే నేను ఇంతకుముందు దాంట్లో కొంచెం అనుభవం ఉన్నవాడు అనమాట కదా. కనుక మనుష్యులకు ఏ తప్పులో ఉంటారో ఎదుటి వాళ్ళు కూడా అదే తప్పులోని ఉంటారు అని భావన ఉంటుంది. సౌలులో ఉన్నది అదే. మనము కూడా కొంతమంది ప్రార్థన చేస్తే నమ్మలేము. నమ్మగలమా? వీళ్ళు ప్రార్థనే ఉందిలే, వీళ్ళు ప్రార్థనే, వీళ్ళు బ్రతుకు మామూలే అనుకుంటాం. ఎందుకంటే మనం అలాగున్నాం కాబట్టి, మనం మారలేదు కాబట్టి. ఈ యొక్క విధానంలో మనం నడుస్తూ ఉంటాము. ప్రార్థనకు వచ్చినప్పుడు అందరూ అక్క, అమ్మ, బావ, మామయ్య, పలకరింపులు మాత్రము ఆకాశాన్ని అంటుకుంటాయి. హృదయంలో మాత్రం కపటం అలాగే ఉండిపోతుంది. ఇక్కడ సౌలు దావీదు మధ్యన పలకరింపులకి ఏమైనా తేడా ఉందా? గొప్పగా ఉంది. దావీదా, నాయనా అని పిలుస్తున్నాడు. ఎవరు? సౌలు. అలాంటి వాడు ప్రమాణం చేయించుకున్నాడు. నీవే నాకన్నా నీతిమంతుడు అని చెప్పాడు. నేను తప్పు చేశానని చెప్పాడు. ఎందుకంటే ఇదంతా నటనతో కూడిన భక్తి. దేవుడు ఒక మాట చెప్పాడు,
వేశ్యలకైనను పరలోక రాజ్యములో స్థానం ఉంటుంది, కానీ వేషధారులకు ఆయన రాజ్యములో. వేశ్యలంటే వేశ్యత్వం చేయండి, వ్యభిచారం చేయమని వాక్యము చెప్పటం లేదు, కానీ మా నాయన చెప్పేవారు వేశ్యకు మనసు ఎలాగుంటుందో మా నాయన చెప్పారు. ఎందుకంటే ఆయన దగ్గర అనేక వేల మంది మారుమనసు పొందిన వారిలో వేశ్యలు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేవారంట, అమ్మా అయ్యా మేము ఈ వేశ్యత్వం అనేది ఒక వృత్తు. వాళ్ళ శరీరమును అమ్ముకొని తద్వారా కొంత డబ్బు సంపాదించుకుని వారి జీవన ఉపాధి సాగిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారంట, ఏమనుకుంటారు, అయ్యా మేము వేశ్యత్వంలో ఉన్నాము, లోకంలో వాళ్ళందరూ సంసార జీవితము చేస్తా ఉన్నారు, నాతోటి స్త్రీలు, నాతోటి యవనమైన వారు, నాతోటి లోకంలో ఉన్న ఆడ జనాంగం అంతా కూడా ఎలాగున్నారంట, మంచిగా సంసారం చేసుకుంటూ భర్తలతో బ్రతుకుతూ ఉన్నారు. మేము వేరే పురుషుడి యొక్క కామ విలాస కోరికలు తీర్చడానికి ఏం చేస్తున్నాము, వేశ్యత్వంలోని బ్రతుకుతున్నాము. వాళ్ళ డబ్బు, ఆ పురుషుడి యొక్క డబ్బు ఎక్కడికి వెళ్ళాలి, తన ఇంటి పోషణ కోసం వెళ్ళాలి, తన బిడ్డల పోషణ కోసం వెళ్ళాలి. అలాగా తన భార్యకో తన ఇంటికో ఖర్చు పెట్టవలసిన అతను తన యొక్క కామ విలాస కోరికలు తీర్చుకోవడానికి ఆ డబ్బుని తీసుకొచ్చి ఎక్కడిస్తాడు, వేశ్యగృహంలో ఇచ్చేస్తాడు. కనుక వారు డబ్బు తిని మేము బ్రతుకుతున్నాం మనం ఒక గిల్టీ, అంటే ఒక నేరారోపణ మాలో ఉండి మేము పాపము చేసినప్పుడు ఎలా మేము ఏదో ఒక యంత్రం లేక ఒక మెకానికల్ లైఫ్ లేక ఈ పాపం చేస్తాం. కానీ అయ్యో మా యొక్క ఆర్థిక సమస్యలు ఎప్పుడు మాకు గట్టెక్కుతాయి, మేము ఎప్పుడు ఈ వేశ్యత్వం నుంచి బయటకు వస్తాము అని పశ్చాత్తాపం వారిలోని ఉంటుంది. కానీ వేషధారిగా పశ్చాత్తాపము ఉండదు. వేషధారి పైన ఒక జీవితము, లోపల ఒక జీవితము. వేశ్యలుగా మీకంటే ముందు వేశ్యలు పరలోక రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. వేషధారిలాగా ఉంటున్నామేమో. వేశ్య ఒక వృత్తిలో ఉండి పశ్చాత్తాపంలో ఉంది. ఒక ఇద్దరు యవనస్తులంట, మీకు చెప్పే ఉంటాను, మరొకసారి చెప్తాను. ఇద్దరు యవనస్తులు చర్చికి బయలుదేరారు, చంకలో బైబిల్ పెట్టుకొని బయలుదేరుతుంటే అక్కడ చెరువు పడతా ఉన్నారు. ఏం పడుతున్నారు, చెరువు పట్టేసి వదిలేశారు, అయిపోయింది. చెరువు పట్టేసి వదిలేస్తే అయిపోయింది. అందులోకి యవనస్తుడు అంటున్నాడు, అయ్యా ఇందులో ఇంకా కొన్ని చేపలు ఉన్నాయి, అడుగులో కొన్ని చేపలు ఉంటాయి కదా, అవి నేను కొన్ని పట్టుకుంటానన్నాడు. ఇంకొక యవనస్తుడు, నీ సిగ్గులేదు, ఇవాళ ఆదివారం ప్రార్థన, పాస్టర్ గారు గంట కూడా కొట్టేశాడు, ప్రారంభ ప్రార్థన అయిపోయింది, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందనే కదా మనం రోడ్డు అంటే వెళ్లకుండా పొలాల్లో నుంచి కైలోంచి చేలో అడ్డుపడి దేవుని మందిరానికి వెళ్తున్నాము అంటే, నువ్వు వెళ్తే వెళ్ళుగా నేను రానన్నాడు. ఎవరు, ఈ చేపలు పట్టుకోవాలని ఆశించిన వాడు. వీడు అన్నాడు, నువ్వు వెళ్తే గోతులోనే ఉండు, నేను మాత్రం ఎక్కడికి వెళ్తాను, ప్రార్థనకి చర్చికి వెళ్ళిపోతానని ఈ స్నేహితుని వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా బాగుంది ఇద్దరి యొక్క సంభాషణ. వెళ్ళిపోయిన తర్వాత చర్చిలో ప్రార్థన అవుతూ ఉంది, ఆ వాక్యము సందేశము దైవజనులు అందిస్తూ ఉన్నారు. ఈయన మనసు అంతా ఎక్కడుంది, చేపలు కొంట్లాడు, ఎన్ని చేపలు పట్టేశాడో కదా, ఆడు ఎన్ని అమ్మేసుకున్నాడో. నేను కూడా ఉంటే సాయంకాలంకి ఇంట్లో కొంత కూరకో మార్కెట్కి వెళ్ళో బజార్కి వెళ్ళో ఎక్కడో కొంత విక్రయించి అమ్మి నేను కూడా ఎంతో కొంత సంపాదించేవాడిని అనే మనసంతా అక్కడుంది. ఆ చేపల గుంటలో ఉన్నవాడికి ఎక్కడుందంట, అయ్యో ఆడు ధన్యుడు, నేనేదో ఒక రెండు చేపలు పట్టుకుందామని వచ్చాను, ఆడు చక్కగా దేవుని సందులోని వాక్యం వింటున్నాడు, నేను ఇక్కడ గుండి వాక్యమును పోగొట్టుకుంటున్నాను. ఎవరు ధన్యులు, చేపల గుంటలో ఉన్నవాడు ధన్యుడు. అంటే మేము చేపల గుంటలో ఉంటామంటారా? అంటే వాడు మనసాక్షి ఏమవుతుంది, నేరారోపణ చేస్తూ ఉంది. నేను ఈ చేపల గుంటలో ఉండిపోయాను, ఈ ఆదివారం ప్రార్థన పోగొట్టుకున్నాను, నా సహోదరుడు నా స్నేహితుడు ప్రార్థనకి వెళ్ళిపోయాడు, వాడు ధన్యుడు అనుకుంటున్నాడు. వీడు అనుకుంటున్నాడు, నేను ప్రార్థనకు వచ్చాను, ప్రతి ఆదివారం చెప్పే వాక్యమే కదా, ప్రతి ఆదివారం ఉండేది కదా, ఈ ఆదివారం పోగొట్టుకుంటే ఏమైపోయింది, వాడుకున్న బుద్ధి నాకు లేదు అని భౌతిక సంబంధంగా ఆలోచిస్తున్నాడు. శరీరము కట్టే లేకపోతే దేహము మందిరంలో ఉంది, కానీ మనస్సు ఆ చేపల చెరువు మీద ఉండిపోయింది. ధన్యతరే అలాగ మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు పోగొట్టుకుంటాం.
దేవుని మందిరమునకు వచ్చి కూడా ధన్యత లేదంటే ఈ దినం అక్కడ పని ఉండిపోయింది, ఈ దినము నాట్లేస్తున్నారు, ఈ దినము కోతకు వస్తున్నారు, ఈ దినమందు ఇంకా అక్కడికి వెళ్తే కొంత డబ్బులు ఇస్తున్నారు, ఈ దినమందు ఆ పెళ్ళికి వెళ్తే గిన్నెలు కూడా ఇస్తున్నారు, అందరూ మంచిగా కొత్త చీరలు కట్టుకుని వెళ్ళారు, నాకు ఆ భాగ్యం లేదు, సార్ చూస్తే అడుగుతాడు అని వచ్చాను. మనసు ఎక్కడుంది? పెళ్లి మీద ఉంది. అవునా కదా చెప్పండి. మనసు అందరిలో కనబడాలి. అందరూ ఎంత సంతోషిస్తున్నారు, వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. మనం ఇంటికి మనం చర్చికి రాకముందే పలానా వచ్చి, ఏమా నువ్వు రాలేదంటే, చర్చ్ అండి మేము వచ్చాము, నువ్వు వస్తే బాగుండేది, అందరూ సంతోషంగా మాట్లాడుకుంటామని అక్కడ 2 నవ్వులు మనకి చెవులో వినబడ్డాయి అనుకోండి, మనసంతా నవ్వుల మీదకి పోతుంది. ఇక్కడ వాక్యం అంతా ఏమీ ఎక్కదు. కనుక ధన్యత పోగొట్టుకుంటున్నాం. పెళ్ళికి వెళ్ళలేదన్న ఒక మాట ఒకటే ఇక్కడ మిగిలిపోయి మనం ఇక్కడ కూర్చుని ఉండొచ్చు. ఆ ఫంక్షన్కి వెళ్ళలేదు, శుభకార్యానికి వెళ్ళలేదు, కథకార్యానికి వెళ్ళలేదని ఆ ఒక్క మాట చేత ఇక్కడ ఉండిపోతున్నాము. కానీ మనసంతా అక్కడ ఉంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు పరస్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచారము. శరీర సంబంధం అవసరం లేదు, ఆత్మ సంబంధంగా నేత్రములు చెడిపోయిన వ్యభిచారం అన్నప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఆ ఫంక్షన్కి వెళ్ళకపోయినా ఆ ఫంక్షన్కి వెళ్తే బాగుండును. మా పాస్టర్ గారు ఒప్పుకోలేదనో ప్రార్థననో ఆదివారం మనం ఇక్కడ కూర్చుంటే నువ్వు కూడా ఫంక్షన్కి వెళ్ళి కూర్చున్నట్లే. అవునా కదా? దీంట్లో ఎలాంటి తేడా లేదు. ఇక్కడ సౌలు యొక్క జీవితం ఆ రీతిగా ఉంది, సౌలు యొక్క బ్రతుకు ఆ రీతిగా ఉంది. కనుక ఏమవుతుందో చూద్దాము. 26వ అధ్యాయము 3వ వచనము. సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కన దిగగా దావీదు అరణ్యములో నివసించుండి తను పట్టుకున్న వలన సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనెను. అరణ్యములోకి వచ్చినని దావీదు తెలుసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతి నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. దావీదు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు సౌలునకు సైన్యాధిపతి అగు నేరు కుమారుడైన అబ్నేరు పరుండి ఉండగా అందరూ ఏం చేస్తారంట? పండుకున్నారు, అంటే నిద్రపోతూ ఉన్నారు. ఈ నిద్రపోతున్న సమయంలో ఏం జరిగింది? వారున్న స్థలమున కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ ఉండిరి. కొత్తాళము అంటే టెంట్ లాంటిది, ఒక గుడారం లాంటిది. రాజులు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ మధ్యలో ఆగి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే అక్కడ ఒక గుడారం వేస్తారు, సెక్యూరిటీతో కూడింది. సాధారణంగా రాజకీయవేత్తలు కూడా పాదయాత్ర చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కడైనా ఒక గ్రామంలో ఆ రాత్రి ఆగిపోవాలంటే వాళ్ళు కొంతమంది అయితే గెస్ట్ హౌస్లోనే ఎవరో ఇంట్లో పడుకుంటారు, కొంతమంది ఎక్కడ పడుకోరు. ఏం చేస్తారు? ఒక టెంట్, ఒక గుడారము నాటి దాని చుట్టూ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కాపలా ఉంటారు. అలాంటి దాంట్లోని సౌలు ఏం చేస్తాడంట? పండుకొని ఉన్నాడు. దావీదు దాన్ని చూసాడు. అప్పుడు ఏమైంది? అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునకు అబీషైను అడుగగా నీతో కూడా నేనే వత్తునని అబీషైను. దావీదు అన్నాడు, నేను సౌలు టెంట్ లోకి వెళ్తాను, నాతో పాటు ఎవరు వస్తారు?
అడిగితే ఎవడన్నాడంటే అభిషై మాత్రమే దావీదుతోటి నేనే వస్తానని చెప్పాడు. వెళ్ళారు. ఏమైంది చూద్దాం. దావీదును అభిషైను రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అభిషై దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము తేవుతునగా. చూడండి, అభిషై దేవుని ఎరిగినవాడా కాదా? ఎరిగినవాడే. ఏమంటున్నాడంటే దావీదుతో, నా ఏలినవాడా, ఇదిగో నీ శత్రువుని దేవుడు మనకి అప్పగించాడు. నువ్వు చిటికేస్తే, నువ్వు నాకు ఆర్డర్ ఇస్తే ఒక్క పోటు చేత ఏం చేస్తాడు? భూమికి నాటేస్తాడు. ఇంకా ఒక్క పోటు చేత అన్ని సమస్యలకు పరిష్కారము వచ్చేస్తుంది. నువ్వు అరణ్యంలో ఉండవసరం లేదు. నీవు రాజుగా ఉండడానికి ఎవరు అడ్డొచ్చేవాళ్ళు ఉండరు. కనుక నువ్వు నిద్రాహారాల్లో ఉండవలసిన పని లేదు. సౌలు సైన్యము ఆటోమేటిక్గా నీ సైన్యము అయిపోతుందా? అవదా? అయిపోతుంది. ఇప్పుడు రాజ్యం మారింది. పాత వాళ్ళందరూ ఎటు వచ్చేస్తారు? ఇటు వచ్చేస్తారా? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి నమస్కారం చేయాలి, ఆ ప్రభుత్వం యొక్క విధుల ప్రకారము నడుచుకోవాలి. ఇప్పుడు అభిషై దావీదుకి ఇస్తున్న సూచన ఏంటంటే, దావీదు నా ఏలినవాడా, నా రాజు అవ్వబోతున్నవాడా, నీవెన్నో సమస్యల్లో ఉన్నావు. నువ్వు ఇంటిని వదిలేసి నీ యొక్క ఈ రాజు శత్రువు చేత బాధించబడి అరణ్యంలో నువ్వు నివాసం ఉంటున్నావు. నిద్రాహారాలు ఉండటం లేదు నీకు. ఇంతకుముందు కూడా దేవుడు ఒక తరుణము ఇచ్చాడు. ఆ యొక్క ఎక్కడ ఏం చేస్తా ఉన్నాడంట? సౌలు ఏం చేస్తా ఉన్నాడు? శంఖాని వర్తికి పోయాడు. అంటే ఏం చేస్తా ఉన్నాడు? బహిర్భూమికి వెళ్ళాడు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఆ టైంలో కూడా నీకు ఇదే మాట చెప్పాను, ఇదిగో దేవుడు నిశ్చయముగా తన వాగ్దానమును నెరవేరుస్తున్నాడు. మనం అనుకుంటాం, నిజమే కదా. ఇంతకంటే దేవుడు ఏం చెప్తాడో మళ్ళీ దేవుడు ప్రత్యేకంగా వచ్చి చెప్తాడా? దావీదుకి సూచన ఇచ్చేవాడు అన్నాడు, వాక్యము చేత చెప్తా ఉన్నాడు. చూసినప్పుడు కూడా ఎవరికైనా కలిగేది అదే, ఇదిగో శత్రువు నిద్రపోతున్నాడు. తలుపు అత్తమాటికి తట్టదండి అంటాం కదా మనం. అదృష్టం ఎప్పుడు తట్టదు, తట్టినప్పుడే మనము తీయాలి అన్నట్టుగా. ఇప్పుడు దావీదుకి అదృష్టం వచ్చి తడుతున్నట్లుగా ఉంది, కానీ దావీదు అన్నాడు, ఇది అదృష్టము కాదు, ఇది నేను చేయవలసిన పని కాదు. నేను రక్తపాతము దేవుని చేత అభిషేకించబడిన నా సహోదరుల లాంటి వాడిని నేను చంపడానికి దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. శత్రువుల మీద పగ తీర్చుకోమన్నాడంటే సహోదరుడు కానివాని మీద. ఇతడు దేవుని చేత అభిషేకించబడినవాడు, ఇంకా అభిషేకం అతని మీద నిలిచి ఉంది, ఇంకా అతను రాజుగా ఉన్నాడు. ఎంతకాలం అండి? అతను చనిపోయే వరకు అతనే రాజు. నేను చంపడానికి వీలు లేదు. కనుక ఏం చేద్దామంటున్నాడు చూడండి. దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యము? నిర్దోషి అగుట ఎవరికి సాధ్యము? యెహోవా జీవముతో, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును, అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును, యుద్ధమునకు పోయి నశించును, నశించిపోతాడు. చూడండి ఏమంటున్నాడు, మంచి మాట మాట్లాడుతున్నాడు దావీదు. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతనిని మొత్తును. కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా ఇది చేశారు మీరు ఊరకనే ఉండకూడదు, ఏదో కేసు పెట్టాలండి, అడగకపోతే వాళ్ళకి భయము ఉండదు అంటారు. అడగాలి, అడగకపోతే వాళ్ళకి ఏముండదు, భయం ఉండదు. మనం ఇలాగ నోరు మూసుకుంటే మనం చేతకాని వాడు అనుకుంటారు. అడగాలి, నిశ్చయంగా అడగాలి. ఎక్కడ అడగాలి? దేవుణ్ణి అడగాలి. దావీదు చెప్తుంది అదే, నేను అతని మీద యుద్ధము చేయను. ఎవడు చేస్తారంట? యెహోవాయే అతనిని మొత్తును. మనం ఏదైనా అడిగామనుకోండి, అడిగే క్రమంలో ఏదో ఒక బలమైన మాట మన నోట్లోంచి వచ్చేయచ్చు. అది వాళ్ళ మనస్తాపం చెంది ఇంటికి వెళ్ళి చచ్చిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఏమంటారు?
ఆయన ఏదో చేశాడు రా అంటారనరా. ఆయన ఏదో మాట అన్నాడో అంత మాట అనకపోతే ఈయన గుండెపోటు వచ్చి ఇక్కడ ఎందుకు చచ్చిపోతాడు, నింద మన మీదకి వస్తుంది. వాళ్ళ ఇంటి వారు ఇంకెవరు, వాళ్ళ తరతరముల వారు ఒక ఏదైనా వ్యక్తి నేను దోషునిగా మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంటి వారు తరతరముల వారు కూడా నన్ను ఏం చేస్తారు, ఒక శత్రువుగానే చూస్తారు. మాకు ఒక మంగళాయన ఉండేవారు. అంటే ప్రతి నెలకి ఒకసారి వచ్చి మా ఇంటికి వచ్చి వాళ్ళు కటింగ్ చేసి వెళ్ళిపోవాలి. సరే, ఆయన ప్రతిసారి వచ్చి శనివారం పూట మధ్యాహ్నం 2 గంటలకి 1 గంటకు వచ్చి నాకు ఆయనకి కత్తిరి వేసి వెళ్ళిపోతూ ఉండేవాడు మంగళాయన. సరే, బార్బార్ మంచి పెద్ద ఆయన నాకు అన్ని కబుర్లు చెప్తూ, నాకు అంటే చిన్నప్పుడు ఇక్కడ కొంచెం షేవ్ చేసేవాడు, కితకితలు పెడతా, కితకితలు పెడతాయి కదా, దానికి ఏదో మాటలు చెప్పి షేవ్ చేస్తూ ఉండేవాడు. అయితే జనవరి 1వ తారీఖు రాత్రి ఆయన చనిపోయాడు. ఎప్పుడు? జనవరి 1వ తారీఖు రాత్రి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఆయన గుండెపోటు వచ్చి చనిపోయాడు. కానీ ఆ ఇంటి వారు తర్వాత వాళ్ళ కొడుకులు మా ఇంటికి రావడం మానేస్తారు. ఎందువల్లంటే జనవరి 1వ తారీఖున చర్చిలో లవ్ ఫీస్ట్, ప్రేమ విందు జరిగింది. నాయన అన్నారు, అయ్యా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. ఆకలి ఆయన కానివ్వండి, బార్బర్ కానివ్వండి, పుల్లలు కొట్టేవాళ్ళకి ఎవరు అందరినీ కూడా ఎవరైతే పనిచేసి పరిచర్లో సహాయపడుతున్నారో విశ్వాసులు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రీతిగా అయినా కొంచెం వాక్యం వింటారని అందరినీ కూడా ఊరిలో కొంచెం పేదగా ఉన్నవాళ్ళు కూడా ఆహ్వానించేవారు. ఆయన వచ్చి అన్నం తిని వెళ్ళాడు. ఇప్పుడంటే బాయిలర్ ఆకు ఆ మాసాలు ఈ మాసాలు తింటున్నాం, కానీ అప్పట్లో అన్నీ నాటుగోళ్ళు ఉండేవి కనుక తినేసి వెళ్ళిపోయాడు. రాత్రి ఏమైందో తెలియదు కానీ అతను గుండెపోటు వచ్చి చనిపోయాడు. అతనికి గుండె వ్యాధి ఉందని మనకి తెలియదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈయన వెళ్ళి పలానా అబ్రహాం గారి ఇంటి దగ్గర భోజనము చేశాడు, రాత్రికి చచ్చిపోయాడు. ఎవరి మీద బాధ పెట్టుకున్నారు? నాయన మీద బాధ పెట్టుకున్నారు. చాలా కాలం రాలేదు, నాయన కూడా ఆ విషయం తెలియలేదు. ఈయన మామూలుగానే చనిపోయాడు అనుకున్నారు. కానీ వాళ్ళ బిడ్డలు వాళ్ళ మనవాళ్ళు బాధ పెట్టుకున్నారన్న విషయం తెలియదు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను వాళ్ళ షాప్ కటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ విషయం నా దగ్గర ప్రస్తావన తీసుకొచ్చాను. అయ్యా మా నాయన మీ ఇంటికి వచ్చిన తర్వాత చచ్చిపోయాడండి. లేదు బాబు, నాయన ఏదో ప్రేమతో పెట్టారు, ఈయనకి గుండె జబ్బు ఉన్నప్పుడు అయ్యా నేను కోడి మాసము తినను అని ఏదో కొంచెం తక్కువగా తీసుకుంటే అయిపోయింది. కానీ తినకపోయినా దేవుడు ఒక మనిషికి ఆ దినముతో ఆఖరి దినమని రాసేస్తే ఎవడో కూడా మరణమును తప్పించలేడు. దాని విషయంలో మీరు వేరుగా అర్థం చేసుకోదు. నాయన ప్రేమగా పిలిచి భోజనం పెట్టారు. నాయన సంగతి మీకు తెలుసండి. అయ్యా నాయన ఎంతో ప్రేమించేవారండి. ఆ రోజుల్లో కటింగ్కి 10 రూపాయలు ఉంటే మాకు 15 రూపాయలు 20 రూపాయలు ఒక ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చేవారు. ఎందుకంటే మేము పేదవారు అని అంత ప్రేమించేవారు. ఆయన చనిపోవాలని ఎందుకు కోరుకుంటారు అన్నప్పుడు వాళ్ళ తర్వాత మళ్ళీ మనస్తాపం చెంది మళ్ళీ రావడము మొదలుపెట్టారు. చూడండి, చిన్నదే వారిలో ఉన్న మనసులో ఉన్న ప్రస్తావన. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత చచ్చిపోయారు. మనము కూడా ఈ దినములో అలాగే ఆలోచిస్తాము. నీకేదో వ్యాధి ఉంటుంది, ఆ అత్తగారికో ఇంటి మామగారికో వ్యాధి ఉంటుంది, కోడలు వచ్చిన 3 రోజులు చచ్చిపోయారు అనుకోండి, ఏమైనా ఉంటుందా? ఈవిడ మా ఇంట్లో అడుగుపెట్టింది, ఈయన లేపేసింది అంటారనరా? అసలు ఈ వ్యాధి ఉన్న సంగతి ఎవరికి చెప్పరు. వాళ్ళకి ఏదో ఒక తీరని రోగం ఉంటుంది, అప్పటికే బలహీనలు అయిపోయి ఉంటారు. అందుకే పెళ్ళి త్వరగా పెట్టుకుంటారు. చాలామంది తెలుసో తెలీదో పెళ్ళి ఎందుకని త్వరగా చేస్తున్నారంటే, మీ కొడుకు పెద్ద వయసు రాలేదు కదా, నేను రేపు మాపు చచ్చిపోలేకున్నా, నాకు జబ్బు ఉంది, ఇంకో వీడికి కూడా అలా పెళ్లి చేశారు. అవునా కదా? నేను చచ్చిపోతానండి, మా కొడుకు త్వరగా పెళ్లి చేసామంటే చేసేసాము. కానీ ప్రియమైన దేవుని సంగమా, మనకు వ్యాధి ఉందనో బలహీనత ఉందనో ఏదో అనారోగ్యం పాలైపోతామనో మన కొడుక్కి పెళ్లి చేయకుండా మన కూతురికి పెళ్లి చేయకుండా చచ్చిపోతామని లోకం నిందిస్తుందనో ఒక అడుగు ముందేస్తాము. ముందేసిన తర్వాత ఆ కోడలు వచ్చిన తర్వాత అల్లుడు వచ్చిన తర్వాత ఇంట్లో ఏదైనా జరగకూడదు జరిగింది అనుకోండి, ఏమంటారు? ఇతడు అడుగు పెట్టాడు, ఈమె అడుగు పెట్టింది మా ఇల్లులోని, అతను చనిపోయాడు. నిందిస్తాము. నిందించడము మన సహజ స్వభావం అయిపోయింది. అయ్యో నాకు వ్యాధి ఉంది అందుకే నేను చచ్చిపోయాను,
అయ్యో నా తండ్రికి నా తల్లికి వ్యాధి ఉంది, అందుకే వాళ్ళు చచ్చిపోయారు, అందుకే కదా నా పెళ్ళి అంత త్వరగా హుటాహుటిన నా పెళ్ళి యొక్క ముహూర్తము లేకపోతే మంచి గడియ పెట్టి పెళ్లి చేశారని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. లోకము ఆ రీతిగా వ్యవహరిస్తూ ఉంది, లోకము ఆ రీతిగా వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ మనం సౌలును చూసినట్లయితే సౌలులో దావీదులోని సౌలులో వారి ప్రస్తావనలో వస్తున్న మొదటి మాట ఏంటంటే, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను చంపను. 11వ వచనము, నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తల దగ్గర ఈటెను నీలముడిని తీసుకుని మనం వెళ్ళిపోదాం రమ్మని దావీదు అభిషైతో చెప్పాను. ముందేమన్నాడు? పై వచనము, యెహోవాయే అతనిని మొత్తును, అతడు అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. నేను అతను చంపను, ఏ దేవుడే మొత్తుతాడు. ఇంకేం చేస్తాడంట? యుద్ధమునకు పోయి అంటే శపిస్తున్నాడా దావీదు? చెప్పండి, శపిస్తున్నాడా? ఎవడైనా ఒక కీడు చేసినప్పుడు లేఖనం చెప్తా ఉంది, బైబిల్ చెప్తా ఉంది, ధర్మశాస్త్రం చెప్తా ఉంది, ఇలాంటి కీడు చేసేవాడు ఇలాగా చచ్చిపోతాడు, ఇలాగ కీడు చేసేవాడిని దేవుడే నిశ్చయముగా మొత్తును, ఇలాంటి దుర్మార్గము చేస్తున్నవాడు యుద్ధములో చచ్చిపోతాడు. లేదా దావీదుకి ఏం తెలుసు? దావీదేమి ప్రవక్త దావీదు కాదు. దావీదు రాబోయే దినములో రాజు అవబోతా ఉన్నాడు, కానీ ఒక ప్రవక్తలాగా ప్రకటన చేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ తెలుసు దావీదుకి, మోషే ధర్మశాస్త్రం తెలిసినవాడు, మోషే ఆజ్ఞలు తెలిసినవాడు కనుక నిశ్చయముగా నేను చేయని దానికోసము, నేను మంచి చేశాను కాబట్టి, నేను కీడు చేయలేదు కాబట్టి నన్ను ఇతడు ఒక అసూయ చేత తరుముతున్నాడు కనుక దేవుడే అతనిని మొత్తును. దేవుని చేతికి విడిచిపెడితే మనకు విరోధి ఎవరు? మన కలహానికి వెళ్తే మనం విరోధులం అయిపోతాం. ఒకవేళ దేవుడే మొత్తాడు అనుకోండి, ఆలే మన దగ్గరికి వస్తారా? రారా? వస్తారు. అనేకమైన కార్యములు దేవుడు నా బాల్యకాలం నుంచి చూస్తూ ఉన్నాను. నా ఆయన దగ్గర కానివ్వండి, నేను సేవలో ఉన్నప్పుడు కానివ్వండి, ఏదైనా విషయంలోని ఏదైనా కలహం వచ్చినప్పుడు నేను తగ్గున్నప్పుడు కొన్ని దినములకు దేవుడు వారిని నడిపిస్తాడు. అయ్యా మేము ఈ విషయంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, మీ విషయంలో అనవసరంగా ఒక మాట ఎక్కువగా మేము మాట్లాడేసాము, మా యొక్క ఉడికిపోతానమో మా యొక్క ఉగ్రత వలన మా యొక్క పొగరబోతాను వల్ల ఈ మాటలు మేము ఉచ్చరించాము. దేవుడు మన దగ్గరికి వాళ్ళని తీసుకొస్తాడు. వాళ్ళు అప్పటికీ రాకపోతే ఏమైపోతారంట? చనిపోతారు. అనేక మంది చనిపోవడానికి కారణము ఇదే. దేవుని సన్నిధిలోని దేవుడు ఒక తరుణం ఇస్తాడు. అంతకుముందు మనం ఆశా గురించి విన్నాం. ఆశ తప్పు చేసిన వెంటనే దేవుడు వెంటనే అతనికి వ్యాధి తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. ఆశ తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఆశ ఏం చేశాడంట? ప్రవక్తను పంపించాడు. కానీ ఆ సమయంలోనే ఆశ కొన్ని పనులు చేశాడు. ఆ మాట చూద్దాం చూడండి. 15వ అధ్యాయము 16వ అధ్యాయంలో ఉంటుంది. పదవ వచనము, 16:10. ఆ దీర్ఘదర్శి చదవండి. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసి ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచెను. ఏం చేశారంట? కొందరిని బాధపరిచెను. దేవుని సేవకునే కాదంట, జనుల్లో కూడా కొందరిని ఆశ బాధపట్టాడు. భక్తి ఎప్పుడైతే మనకు తక్కువైపోతుందో ఇతరులు మనం ఏం చేస్తాము? బాధ కలిగిస్తాం. దేవుణ్ణి మొదటగా బాధ కలిగిస్తాము, లేదా దైవజనుని బాధ కలిగిస్తాము. ఇది సర్వసాధారణం. కానీ భక్తి లోతు తగ్గిపోయినప్పుడు, అంతకుముందు ఆశ ఎలాగున్నాడు? అందరినీ సంతోష పెడుతున్నాడు, ప్రజలు శ్రేయాభిలాష చూసినవాడు, ప్రాకారము గల పట్టణంలో యోధావారికి కట్టించినవాడు, తన రాజ్యంలో ఉన్నవా ఎవరు కూడా కష్టం అనుభవించడం ఆశ చూడడానికి ఇష్టపడినవాడు కాదు. కానీ ఇప్పుడు
ఆసా జనుల్లోని కొందరిని బాధ పెట్టాడు. మనం అనుకుంటాము. అందుకే దావీదు అంటాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. మూర్ఖత మందనుకుంటే, నేను ఎవరెడలైనా కఠినంగా వ్యవహరిస్తే, ఎవరెడలైనా నేను కొంచెము విడ్డూరముగా ప్రవర్తిస్తే దానివల్ల నాకే శ్రమ అని దావీదు చెప్తాడు. నేను మూర్ఖంగా ప్రస్తావించాను, మూర్ఖంగా ప్రవర్తించాను. ఆసా కూడా మూర్ఖంగా ప్రవర్తించాడు. రాజుని ఎవరు ప్రవక్తను ఆయన ఎవరిని దీర్ఘదర్శి అయిన హననీని తీసుకుని వెళ్ళి బందీ గృహంలో చెరసాల్లో జైల్లో పెట్టేశాడు. జైల్లో పెడితే అంతటితో ఆగిపోయింది అనుకున్నాడు. ఇంకా బాబు ఏంట్రా నువ్వు చేసిన పని, రాజుకి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అతను పర్సనల్గా ఉన్నప్పుడు మాట్లాడితే, ఓహో నువ్వు కూడా ఆ పార్టీ అయినా, ఈయన కూడా తీసుకెళ్ళి లోపలేసేయండి. ఈ రీతిగా ఆస తనకు అడ్డు చెప్పిన వారందరినీ బాధ పెడుతూ వచ్చాడు. ఎక్కడుందంట జబ్బు? పాదములలో. పాదం అంటే అరికాల దగ్గర జబ్బు ఉంది, అరికాల దగ్గర బలహీనత ఉంది. అరికాల దగ్గర ఏం బలహీనత వస్తుంది? అరికాల్లో బలహీనత ఏమో తిమ్మిరెక్కుతుంది. అరికాల్లో బలహీనత ఏముంటుందంటే సాధారణంగా తిమ్మిరిగా ఉంటుంది. తిమ్మిరంటే స్పర్శ లేకుండా ఉంటుంది. స్పర్శ లేనప్పుడు మనం ఎక్కడ నడిచినా మనకి సరిగా తెలీదు. కొన్నిసార్లు మంట వస్తుంది అరికాల్లోని, లేకపోతే కొన్నిసార్లు నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అరికాల్లోని కొన్నిసార్లు గాయమై ఎప్పుడో ముళ్ళు దిగితే కొంతకాలానికి ఏదో కాయ కాసి మనం అడుగు పెట్టి నడవలేనిగా ఉంటుంది. కనుక అరికాల్లో బాధ తట్టుకోలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మనిషి అరికాల మీదే పాదముల మీదే ఆధారపడతాడు కనుక నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆశ మూర్ఖత వలన కలిగిన గాయముల వలన దుర్వాసన గలవై స్రవిస్తూ ఉన్నాయి. పాదముల్లో జబ్బు వచ్చింది, అయినను పశ్చాత్తాపము రాలేదు. ఇక్కడ సౌలులో కూడా పశ్చాత్తాపం వచ్చినట్లుగా వస్తుంది. ఆపద మొక్కుతూ ఉన్నాడు. సౌలులాగా ఉన్నామేమో మనము. కష్టం వచ్చినప్పుడు అయా నా కోసం ప్రార్థన చేయండి, సంగమా నా కోసం ప్రార్థన చెయ్యి, నేను ఇలాగున్నాను, ఇంతకాలం దేవుని సంధి పోగొట్టుకున్నాను, ఇంతకాలం నేను లోకంలో జీవించాను, దేవుని సంధికి రావాల్సి తెలిసి కూడా సమయం ఉండి కూడా నేను నిర్లక్ష్యం వహించాను, ఇక నుంచి అలా ఉండను అంటాం. ఇప్పుడు కష్టము నుంచి గట్టు లేదా ఒడ్డెక్కే వరకు, ఒడ్డెక్కిన తర్వాత ఏ లింగం అంట? బోర్డు లింగం అన్నాడంట. కనుక ఆ రీతిగా మనము లోకంలో జీవిస్తూ ఉన్నాము. సౌలు కూడా ప్రాణాపాయ స్థితిలో పోయిన తర్వాత ఎందుకు అతను వదలాలి? ఏదో ఆ వేళ ఏదో కొంచెం నాకు అర్జెంట్ అయి వెళ్ళాను కానీ మళ్ళీ నాకు ఎప్పుడు అర్జెంట్ కాదనుకుని అన్నీ సిద్ధం చేసి వెళ్ళుకున్నాడు. వెళ్ళిన తర్వాత అతనికి గాఢ నిద్ర పట్టేసిన తర్వాత చదవండి ఏం చేశాడు దావీదు? ఈటెను నీళ్ళబుడ్డిని తీసుకొని వారిద్దరు వెళ్ళిపోయి యెహోవా చేత వారందరికి గాఢ నిద్ర కలుగగా వారిని ఎవడునూ నిద్ర మేలుకొనలేదు, ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడకడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న కొండ మీద నిలిచి ఉభయల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు, అబ్నేరు నువ్వు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడుగెను. అందుకు దావీదు నువ్వు మగవాడవు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడుగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడుగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువనే వచ్చెను. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడివే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకరముగా నుండలేదు. యెహోవా జీవము తోడు నీవు మరణ శిక్షణకు పాత్రుడవు. రాజు యొక్క ఈటి ఎక్కడనున్నదో చూడుము, అది అతని తలగడ ఎద్దనున్న నీలబొడి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. సరిపోతుంది. ఇప్పుడు దావీదు నీళ్ళబుడ్డిని ఈటను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరికి మెలకువ రాలేదంట. అంటే ఎంత బాగా వాళ్ళు నిద్రపోతున్నారు అంటే బాగా అలసిపోయి ఉన్నారు, కొండల్లోని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. రెండవది అక్కడ మనం అక్కడ ఉన్న ఒక మాట ఏంటంటే
ఎవరను అక్కడ జరిగింది గుర్తు పట్టలేదు. అంటే ఇక్కడ ఏదైనా వస్తువు పెట్టాము, ఇక్కడ ఎప్పుడో ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, నేను వచ్చినప్పుడు ఆ ఫ్యాన్ లేదనుకోండి, నాకు వెంటనే ఏముంటుంది, ఇక్కడ ఫ్యాన్ ఉండాలి కదా, ఏమైంది అని గుర్తు రాలేదు అంటే దాని మీద నాకు ఏమి తలుపు లేదు, దాని మీద నాకు ఉద్దేశం లేదు. ఇప్పుడు రాజు ఒక శత్రువు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. సాధారణంగా నిద్ర లేచిన వెంటనే రాజుకి కావాల్సింది ఏంటి? మంచినీళ్ళు తాగుతారు. చాలామంది నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తారు? మంచినీళ్ళు తాగుతారు. ఆ బుడ్డి అక్కడ ఉందో లేదో కూడా ఎవడో చూడట్లేదు. రాజుగారు మంచినీళ్ళు అడిగారు, గబుక్కని నీ బుడ్డి ఎక్కడో పెట్టేస్తాం అనుకుని ఎవడో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు బయటికి బయలుదేరాలంటే ఈట ఎక్కడుందో చూడాలి. దానికి కాపలా కాసేవాడు ఎవడు? దాని కాపలా కాసే మనిషి పేరు అక్కడ రాసి చూడండి, అబ్నేరు. అబ్నేరుకి కూడా అతను ఒక సెక్యూరిటీ ఆఫీసరు. అతను కూడా దాన్ని చూడలేదు. అందరు లేచారు, చక్క మొక్కలు కడుక్కున్నారేమో, బయలుదేరిపోదామని కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ లోపు ఇక్కడికి అంటే సౌలు ఉన్న ప్రదేశానికి దావీదు ఉన్న ప్రదేశానికి చాలా దూరం ఎడమకి వెళ్ళిపోయి అక్కడి నుంచి గట్టిగా కేకవేసి దావీదు అడుగుతా ఉన్నాడు, అబ్నేరు, నువ్వు రాజు యొక్క రక్షణ సంబంధమైన ఏమంటున్నాడు, నువ్వు రాజు యొక్క సైన్యాధిపతివి, రక్షించేవాడివి. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడెవడు? ఎవడు? నీకు యజమానుడికి రాజునకు నీవెందుకు కాపు కాయకపోతేవి? కాపు కాయ ఇతని సెక్యూరిటీ కోసం ఇతనికి ఎందుకు అవసరం అంటారా? శత్రువు యొక్క సెక్యూరిటీ కోసము ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు మాట్లాడుతున్నాడు. మాట్లాడతామా? పోయిన వారం అంతకుముందు ఒక వారంలో మనము చూసుకున్నది ఏంటంటే, దావీదు శత్రువు ఎదుట సాష్టాంగపడ్డాడు, నా తండ్రి అని పిలిచాడు, తర్వాత నా ఏలినవాడు అని పిలిచాడు, రాజా అని పిలిచాడు. శత్రువుకి ఏం చేస్తున్నాడు? నష్టము చేయనని ప్రమాణము చేశాడు. ఇప్పుడు అదే శత్రువు దగ్గర ఉన్న సైన్యాధిపతికి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, నీ యజమానుడను రాజు నువ్వెందుకు కాపు కాయకపోతివి? నువ్వు ఉద్యోగంలో ఉన్నావు. ఎవరన్నా చెప్పగలరు అలాగా? నువ్వు మంచి పని చేశావు అని పిలువు. ఎవరిని? అభినయని పిలవరా? అభిషేక్ చెప్పి, అభిషేక్ వెళ్ళి అభినయని పిలుచుకురా, పిలుచుకొచ్చిందా, నీకు ఎంత కావాలో చెప్పు. మనమైతే నీకు ఎంత కావాలో చెప్పు, నాడు అన్నం తిన్నాడు కొంచెం విషయం కలిపేయి. లేకపోతే మీ అత్త సరి మాటంటలేదా, కొంచెం 2 రోజులు విరోచనాలు వచ్చి మంచం ఎక్కిలేగా కొంచెము రసంలో కొంచెం చింతపండు ఎక్కువ వేసేయి. ఇలాంటి మాటలు మనం దొంగలు ఉన్నట్టున్నారు, నవ్వుతున్నారు కదా. ఇలాంటి మాటలు మనం మాట్లాడమా? ఆవిడకి ఎందుకు ముసలిదానికి ఏదో ఒక ముద్ద పెడితే తిని ఉండలేక పెత్తనాలు చేస్తుంది ఈ సమయంలో ముసలి కుక్క. మాట్లాడరా? మాట్లాడతారు, ఎదురుగా మాట్లాడరు కానీ మనసులో మాట్లాడతారు. కానీ రాజు నేను చూసి దావీదు అంటున్నాడు, దావీదు రాజుతో మాట్లాడదు, ఎవరిని? అబ్నేరుని చూసి, నువ్వు యజమాని ఎందుకు కాపు కాయలేకపోయావు? నీ ఉద్యోగం ఏంటి? నీకున్న బాధ్యతలు ఏంటి? ఆ బాధ్యతను ఎందుకు నిర్వర్తించలేదు అని అడుగుతూ ఏమన్నాడంటే 15వ వచనం 2వ భాగం, యజమానుడు రాజును సంహరించుటకు జనులో ఒకడు చేరువకు వచ్చనే, నీ ప్రవక్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడివే. శిక్షకు పాత్రువే. ఈ శిక్ష ఎవరు ఇవ్వాలి? సౌలు ఇవ్వాలి. కానీ సౌలు శత్రువు దావీదు అంటున్నాడు, నీవు నా శత్రువుని సరిగా కాపు కాయలేదు కనుక నువ్వు శిక్షకు పాత్రుడవే. ఏంటంటే దావీదు అంటే ప్రేమించువాడు. అర్థం ఉందా? అతని పేరుకు తగినట్టుగా జీవితం ఉందా? ఉంది. మనము కూడా క్రైస్తవ తగ్గ జీవితం మనకు ఉండాలి. శిక్షకు పాత్రువే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వారు రక్షకము రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవము తోడు, నీవు మరణ శిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడున్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీలబుడ్డ ఎక్కడున్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లా, నేను నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే, నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి నా వలన ఏ కీడు నీకు సంభవించు? వల్ల ఏ కీడు నీకు సంభవించును. ముందు ఎవరిని? ఆ యొక్క సైన్యాధిపతికి వార్నింగ్ ఇచ్చాడు అబ్నేరుకి,
నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, నువ్వు మరణమునకు పాత్రుడవు. ముందు మీ రాజుగారి ఈట ఎక్కడుందో చూడు, ఆయన తలగడ దగ్గర ఉన్న వాళ్ళ నీటి బుడ్డి ఎక్కడుందో చూడు అంటే తడుముకున్నాడు, రెండు కనబట్టలేదు. ఈలోపు ఆ స్వరము గుర్తుపట్టాడు ఎవరు? సౌలు. దావీదు, నాయన ఇది నీ స్వరమే కదా. అవును, నేనేం నష్టం చేశాను నీకు, నేనేం బాధ కలిగించాను, నన్ను ఎందుకు తరుముచున్నావు అని అడిగినప్పుడు ఏమంటున్నాడు? 16వ వచనము 19. రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము, నీ మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోవదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మెన్నెలను ఎదుగుటకై బయలుదేరి వచ్చితివి. దావీదు ఒక మాట చెప్తా ఉన్నాడు, నిన్ను దేవుడే గనుక నన్ను చంపమంటే నైవేద్యము చేసి దేవుణ్ణి శాంతిపరచవచ్చు. నైవేద్యం గురించి మరొకసారి చెప్తాను. నైవేద్యం అనగా ఒక పానకం లాంటిది. అంటే ఆ దినముల్లోనే ఇంకా ప్రభు యొక్క రాక లేదు కనుక, యేసు ప్రభు వారు పుట్టలేదు కనుక ఆ దినమందు దేవుని శాంతింపజేయడానికి పాప పరిహారార్థమై కొన్ని బలి పశువులు, కోడెల రక్తం అది చిందించేవారు. ఈ నైవేద్యము ఒక దేవుని ఉగ్రతను తగ్గించడానికి ఆ దినములో నైవేద్యమును దేవునికి ఇచ్చేవారు. కనుక దేవుడికి నా మీద కోపం ఉంటే దేవునికి ఎంత నైవేద్యము కావాల్సి అంత ఇస్తే దేవుడు శాంతిస్తాడు. కానీ నరుల వలన నీవు నా మీద కోపపడితే వాళ్ళు ఏమైపోతారంట? శాపగ్రస్తులు అయిపోతారు. కనుక దేవుని మాటకి నేను ఒబే అయిపోతాను. దేవుడు చంపమంటే దేవుని శాంతింపజేస్తాను. నేను ఎక్కడ తప్పు చేశానో, నేను ఎక్కడ పాపం చేశానో, ఎక్కడ దేవుడు సరి చేసుకోవాలో నేను సరి చేసుకొని దేవుని దగ్గర నేను సమాధాన పడతాను. దేవుడు సమాధాన పడ్డా? దేవుడు ఏం చేశాడు? నినివే పట్టణం ఉగ్రత వచ్చినప్పుడు రాజు మొదలుకొని అందరూ గోని బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి బూడిదలో కూర్చుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? పశ్చాత్తాపడ్డాడు. అంటే ఆయన శాంతించాడు. దేవుడు ఉపవాస ప్రార్థన, బూడిదలో కూర్చుండుట, వస్త్రములు మార్చుకొనుట, తగ్గించుకొనుట దేవుని శాంతింపజేస్తా. ఆయన చేయదలిచిన కీడు చేయక ఆయన ఏం చేస్తాడంట? పశ్చాత్తాపడతాడు. కనుక దేవుని శాంతించాలనే నేను శాంతిస్తాను. కానీ నరుల మాట విన్నా మీదకి వస్తే వాళ్ళు నిశ్చయముగా శాపగ్రస్తులు అవుతారు. కనుక నన్ను ఇలా తరుముతా ఉన్నావు, ఇది మంచిది కాదు, నన్ను ఏం చేస్తూ ఉన్నారు? నన్ను దేశంలో ఉండకుండా చేస్తున్నారు. నీతో ఉన్న ప్రజల్ని ఏం చేస్తున్నారంటే నీ మనసును అన్య దేవతల తట్టుకు తిప్పేస్తున్నారు. నన్ను దేశంలో బయటకు పెడుతున్నారు. నీకు అడ్డొచ్చే వాళ్ళు ఎవరో లేరు. నీ జనుల మాట నువ్వు నమ్ముతా ఉన్నావు. నా జనులు నాకు మంచి సలహాలు ఇస్తున్నారు, వాళ్ళు భుజము తట్టి శభాష్ అంటున్నావు. కానీ వాళ్ళు నేను చేస్తున్నది ఏంటంటే దేవుని మందిరమునకు నిన్ను దూరము చేస్తున్నారు. నేను దేవుని మందిరమునకు దూరము కాకుండాను గాక. నేను అరణ్యంలో ఉన్నా పర్లేదు, నేను పర్వతంలో నివాసం ఉన్నా పర్లేదు, దేశంలో నివాసం ఉన్నా పర్లేదు, నా దేవునికి మందిరమునకు నేను దూరము కాకుందును గాక అని అనిన తర్వాత ఏమైంది చదవండి. అందుకు సౌలు, నేను పాపము చేసి ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండబడిన దాన్ని బట్టి నేను నీకు ఒక కీడు చేయను. దావీదా, నాయన నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనే నేను బహు తప్పు చేసిదనగా దావీదు, రాజా ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది, పనివారిలో నొకడు వచ్చి దాన్ని తీసుకుని వచ్చును. యెహోవా ఈ దినము నన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపనొలకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పెను. అందుకు సౌలు, దావీదా, నాయన నీవు ఆశీర్వాదం పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. చూడండి, దావీదు అంటున్నాడు, సౌలు అంటున్నాడు, అవి తీసుకున్న దగ్గరికి రా
అని పిలిచాడు. దావీదన్నా, నేను రాను, కానీ మీ దగ్గర ఉన్న ఎవరో ఒకరు పంపిస్తే నేను అవి ఇచ్చేస్తాను. అవి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అంత దూరం నుంచే ఒకరు ప్రమాణం చేసుకున్నారు, నేను పాపము చేసి తిని. ఇది రెండవసారి దావీదు ఆ మాట, సౌలు ఆ మాట చెప్పడము. ఎన్నిసార్లు మనం ఇలాగ పశ్చాత్తాపడుతున్నాం? సౌలు లేగా ప్రభువా నేను పాపం చేసి తిని అంటే, నరులము కనుక, రక్తమాంసంలో ఉన్నాం కనుక, శరీరంలో ఉన్నాం కనుక కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, కొన్నిసార్లు మన మూర్ఖత్వాలు జరుగుతాయి, కొన్నిసార్లు మనం కావాలనే చేస్తాము. కానీ ఎన్నిసార్లు మనము దావీదు దగ్గరికి సౌలు వచ్చినట్లుగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపం చేశానని ఆ రీతిగానే ఉందామా? సౌలు పశ్చాత్తాపము అప్పటి వరకే ఉంటుంది. మన యొక్క పశ్చాత్తాపం కూడా ప్రార్థనలో ఉన్నంత సేపే ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత మన పశ్చాత్తాపం ఏమైపోతుందో మనకి తెలియటం లేదు. మన యొక్క ప్రార్థన ఎంతో వల్లించి ప్రార్థన చేస్తాము, లేకపోతే నేను వాక్యం ఎంతో తీవ్రతగా వాక్యం చెప్పచ్చు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నా వాక్యము తీవ్రతగా తగ్గినట్టుగా నా ఆత్మీయ జీవితము లేకపోతే నా వాక్యము నిష్ప్రయోజనం. మీకు మీ ప్రార్థనకు తగినట్టుగా, మీ సాక్ష్యమునకు తగినట్టుగా, మీ పాటలకు తగినట్టుగా, మందిరంలో ఉన్న నీ ప్రవక్తనకు తగినట్టుగా లోకంలో మన ప్రవక్తన లేకపోతే నీవు, నేను, మనము ఎలాంటి వారమే? సౌలు లాంటి వాళ్ళమే. సౌలు నిత్యము దావీదు పిలుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, నాయన అన్నాడు, నేను పాపం చేశానన్నాడు, మళ్ళీ ప్రమాణం చేయించుకుంటున్నాడు, శాంతి పడుతున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. అలవాటు అయిపోతుందా భక్తి మనకి? దేవుని దగ్గర పశ్చాత్తాపడం నీకు నాకు అలవాటు అయిపోతుందా? దేవుని దగ్గర ప్రభువా నేను పాపినని ప్రార్థన చేయడం అలవాటు అయిపోతుందా? అలవాటు ఆచార సంబంధమైన ప్రార్థన భక్తిలోంచి మనం విడుదల కావాలి. దావీదుకి అలవాటు కాలేదు భక్తి. దావీదుకు ప్రార్థన అలవాటు కాదు, దావీదుకు ప్రార్థన ఆచారం కాదు. దావీదు నా హృదయానుసారుడు ఉందా, నా ఇష్టానుసారుడు. ప్రియమైన దేవుని సంగమా, ఎలాగుందో మన భక్తి? దేవుని సన్నిధిలోని ఒకలాగా ఉంటున్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకలాగా ఉండిపోతున్నాం. అనేక సార్లు దావీదు సౌలు యొక్క జీవితము ఈ యొక్క వృతాంతములు చదువుతూ ఉన్నాడు. ప్రభువా నేను ఎలాగున్నానేమో. సౌలు ఎలాగెళ్ళి పశ్చాత్తాపడము, దండం పెట్టడము, ఆపద మొక్కులు మొక్కడము, కష్టం వచ్చినప్పుడు రుణాల బాధలు ఉన్నాయి కనుక, లేకపోతే నాకు ఏదో సమస్యలు ఉన్నాయి కనుక ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా అని పశ్చాత్తాపడడం నాకు సర్వసాధారణం అయిపోతుందేమో. కాదు ప్రభువా, కక్కిన వాంతికి కుక్క ఆశించినట్లుగా ఆశించకుండా నన్ను చెయ్యి ప్రభువా. దావీదు యొక్క పశ్చాత్తాపం భిన్నముగా ఉంది, సౌలు యొక్క పశ్చాత్తాపము అలవాటు ఆచారంగా ఉంది. మన భక్తి అలవాటు ఆచారం అయిపోతుంది, మన యొక్క ప్రార్థన అలవాటు ఆచారం అయిపోతుంది, మన పాటలు అలవాటు ఆచారం అయిపోతుంది, నేను వాక్యం బోధించడం అలవాటు ఆచారం అయిపోతుందేమో. ప్రయోజనం లేదు నా బోధ వల్ల. నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర అడిగేది, దేవుని దగ్గర గోజాడేది అదే ప్రభువా. నా బోధ వల్ల ప్రయోజనం లేకపోతే నేను లోకంలో ఉండకుండా నన్ను డిస్మిస్ చేయి. నేను చేస్తున్న ప్రార్థన అదే. గత 2-3 సంవత్సరాల నుంచి ప్రభువా నా బోధ ఎవరికి ఆశీర్వాదకరంగా లేకపోతే, నా బోధ ఒక నటన అయితే, నా జీవితం ఒక నటన అయితే, ఈ లోకంలో ఉండడం మంచిది కాకపోతే నీ సన్నిధికి నన్ను చేర్చుకోగాని నేను భ్రష్టుడినై వేషధారినై నరకానికి వెళ్ళనివ్వదు ప్రభువా. లోకంలో ఎప్పుడోకప్పుడు చచ్చిపోవాలి, కానీ ఆత్మ ఫలం ఉన్నంత చేపే నా ఆత్మ దేవుని కోసం ఉబుకుతున్నప్పుడు చనిపోతే దేవుడు లాజర్ని ఎలాగ పరలోకము తీసుకెళ్ళడానికి దేవదూతలు పంపించాడో ఆయన దేవదూతలు వస్తాయి. లేకపోతే నేను ఆర్భాటము చేసి, హంగులు చేసి, అది చేసి, ఇది చేసి, గొప్ప విస్తారమైన సేవ చేసి దేవునికి ఆ సేవలో చోటు లేకపోతే ప్రజలందరూ, సంఘస్థులు వచ్చి, విశ్వాసులు వచ్చి ఘనమైన నివాళులు అర్పించి మంచి సమాధి పెట్టి చేసి ఆర్భాటముతోటి నా సమాధి కార్యక్రమం జరగవచ్చు, కానీ ధనవంతుడిలాగా ఎంత సేవ చేసినా నరకంలో ఉండిపోవాల్సిన పరిస్థితి. ఆ సేవకుడు చెప్పిన వాక్యం విన్నారు కదా, దేవుని సేవకులు కూడా ఆయన కఠినమైన పదం వాడవలసి వస్తుందంటే ఈ దినముల సేవ ఆ రీతికి దిగదారిపోయింది. ఈ దినముల సేవ ఏ ఒక పరిచర్య, ఒక వ్యాపారము, ఉద్యోగంలాగా అయిపోయింది కనుక మనుషులు దైవజనుల మీద ఒక కఠినమైన పదజాలం ఉపయోగించవలసి వస్తుంది. ప్రభువా నేను ఆ లిస్టులో ఉండకుండా నన్ను చెయ్యి ప్రభువా.
నాకు భక్తి అలవాటు అవనివ్వదు, పశ్చాత్తాపడం అలవాటు అయిపోనివ్వదు. నేను పశ్చాత్తాపడం భక్తి అలవాటు అయిపోతే నా మనస్సు, నా హృదయం అయిపోతుంది, వాత వేయబడిపోతుంది. కనుక ప్రియమైన దేవుని సంగమం, ఈ మధ్యాహ్నకాల సమయంలో దావీదు ఎలాగున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. సౌలు పేరు మాత్రం ప్రార్థన. ఎలాంటి ప్రార్థన అంటే అలవాటు ప్రార్థన. ఎలాంటి పశ్చాత్తాపం అంటే అలవాటు పశ్చాత్తాపం. ఎలాంటి మొక్కులు అంటే ఆపద మొక్కులు మొక్కుతూ ఉన్నాడు. అలాంటి జీవితం మనకు ఉండడానికి వీలేదు. అలాంటి జీవితం మనకు లేకుండా మనం బలం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి. ప్రార్థన చేయండి. ప్రభా నీ ఆత్మ చేత నింపండి, నీ బలం చేత నింపండి. ప్రార్థన చేయండి. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండదు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. జీవం గల దేవా, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా మధ్యాహ్న సమయంలో నా ప్రభువా పౌలు జీవితంలో మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా దైవ సేవకులు మీరు వాడుకుంటా ఉన్నారు. అయా అనేక రీతిలుగా నా ప్రభువా దావీదు వలె ఏ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభువా. అయా ఇదిగో సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక హెచ్చరికలు మాకు ఇస్తూ ఉన్నారు ప్రభువా. దావీదు అయా పశ్చాత్తాపం ఎలా ఉన్నది? అయా సౌలు పశ్చాత్తాపం నా ప్రభువా అలవాటు భక్తిగా మారిపోతూ ఉన్నది. మా బ్రతుకు అలా ఉన్నదేమో ప్రభువా. మేము కూడా సౌలు వలె నా ప్రభువా ఎన్నిసార్లు మీరు అవకాశం ఇస్తున్నప్పటికీ నా ప్రభువా అయా ఎదుగు సంఘంలో ఉన్నప్పుడు అయా పశ్చాత్తాపడిన వారుగా నటిస్తూ ప్రభువా లోకంలో యథావిధిగా జీవించే వారముగా ఉన్నామేమో ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నిన్ను పట్ట తండ్రి అయా ఇదిగో దేవుని కుమారుడిగా ఉన్న నీవు కూడా నా తండ్రి పశ్చాత్తాపుడై వారి మీదకి రావాల్సినటువంటి శ్రమను తప్పించి ఉన్నారు ప్రభువా. మేమైతే నా తండ్రి నేను ఇంకా సిలువ వేసేవారముగా ఉన్నామేమో. సౌలుకి ఇచ్చినటువంటి అవకాశాలు మాకు ఎన్నో ఇస్తూ ఉన్నారు ప్రభువా. అయా దావీదైతే శత్రువులను సహితము ప్రేమించి నా ప్రభువా వారిని సరైన దారిలోకి తీసుకొని రావాలని అనేక మార్లు గద్దిస్తూ ఉన్నారు మీరు నా ప్రభువా. నన్ను కూడా మీరు అనేక రకాలుగా మాట్లాడుతూ గద్దిస్తూ ఉన్నా అయా మేము తెలుసుకోలేని వారముగా ఉన్నామేమో దేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని క్షమించండి నా ప్రభువా. మా బ్రతుకులు మా జీవితాలు ఎలా ఉన్నాయో అయా సౌలుకి ఇచ్చిన రీతిగా ప్రభువా, సేవకులు చెప్పిన రీతిగా ప్రభువా మా బ్రతుకులు ఎలా ఉన్నా మేము వేషధారుల వలె జీవిస్తూ ఉన్నామేమో ప్రభువా. ఇదిగో నా తండ్రి ఇద్దరు సహోదరులు ఉపమానం చెప్పిన రీతిగా అయా మా బ్రతుకులు కూడా మందిరాలకు వచ్చినప్పటికీ మా మనసులో ఎక్కడో లోకంలో ఉంచేవారముగా ఉంటా ఉన్నాం ప్రభువా. మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్తా ఉన్నావు ప్రభువా. మేమైతే జాగ్రత్త వహించలేని వారముగా ఉంటా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మార్చండి ప్రభువా. ఎన్నో తరుణాలు ఎన్నో సమయాలు మాకు ఇస్తా ఉన్నారు. మేము ఇంకా జారిపోయే వారముగా ఉన్నామేమో. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సౌలు అనేక సార్లు నా ప్రభువా పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు, మరలా తప్పిపోయేవాడిగా ఉన్నాడు ప్రభువా. నేను కూడా అలాగే ఉన్నానేమో, మేము కూడా అలాగే ఉన్నామేమో ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయా. సౌలు వలె కాకుండా దావీదు వలె ప్రేమించే గుణాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నా. నీ మందిరంలో చేరి ప్రార్థిస్తూ ఉండగా నీ మందిరంలో ఉన్నప్పటికీ నీ లోకంలో ఉన్నప్పటికీ ఏకరీతిగా జీవించే బిడ్డగా మమ్మల్ని చేయమని ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభువా మా బ్రతుకులు మీరు మార్చమని మా బ్రతుకులు మా హృదయాలను నా ప్రభు నీ పాద సన్నిధిలో పెడతా ఉన్నాం అయా. సమస్తము నీకు అప్పగిస్తా ఉన్నాం ప్రభువా. పరిపూర్ణమైనటువంటి స్వస్థతలోనికి మమ్మల్ని తీసుకొని రండి అయా. మారు మనసును పొందిన ప్రభువా నీకు సాక్షిగా జీవించే బిడ్డలుగా నన్ను మమ్మల్ని చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు దినం కనుక మనం పాట పాడుచునుగా కానుకలు సమర్పించుకుందాం. సహోదరులు ఇస్సాక్ గారు అలాగే సహోదరి రేబకమ్మ కానుకలు స్వీకరిస్తారు. గాంధీనగరంలో హానోక్ గారు అలాగే హెప్సిబమ్మ కానుకలు స్వీకరిస్తారు. ముప్పై 36 పాట పాడుకుందాం. దాసులారా ధరణిని యేసుకన్న పాట పాడదాం. దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం.
దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రయాసపడి భారము మోయు వారిని అతి ప్రేమతో ఆహ్వానింతుము. ప్రయాసపడి భారము మోయు వారిని అతి ప్రేమతో ఆహ్వానింతుము. పాప భారమెల్ల ప్రభువు మనోదుఃఖములా సర్వాధికారముతో మోసి తీర్చెను. పాప భారమెల్ల ప్రభువు మనోదుఃఖములా సర్వాధికారముతో మోసి తీర్చెను. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ఆకలి వ్యాధులు గల వారికి ప్రేమతో సాయము చేసేదం. ఉచితముగా మేళతో నిండి తనను తానే మరచి యేసు ఓర్పుతో తిరిగెను. ఉచితముగా మేళతో తనను తానే మరచి యేసు ఓర్పుతో తిరిగెను. దాసులారధరణిని యేసుకు ప్రేమతో మార్గము తప్పి నడుచు వారిని సత్య మార్గములో చేర్చెదం. పాటుతో ప్రార్థన చేతుము, ఆరాధింతుము, సేవను చేతుము, జయముందేదం. పాటుతో ప్రార్థన చేతుము, ఆరాధింతుము, సేవను చేతుము, జయముందేదం. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. జీవం గల దేవా, నీ ఘనమైన పాదములు కొందములు. నిన్ను ఆరాధించుకుని గృహాలకు వెళ్తా ఉన్నాము. నీ వాక్యం మా హృదయంలో ఫలించే భాగ్యం దయచేయండి. 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి. తీసుకొచ్చిన కానుకలు, అర్పణలు, ప్రతిష్టార్పణలు నీకు అంగీకారంగా చేసి వారు ఇచ్చిన దాంట్లో రెట్టింపు ఆశీర్వాదం ఘనతకు కారణంగా చేసి బలపరచమని, అలాగే సౌలు వలె అలవాటు ఆచార భక్తి కాకుండా, ఆపద మొక్కులు వలె కాకుండా, పశ్చాత్తాపము ప్రార్థన ఆరాధించడం అలవాటు కాకుండా, దావీదు వలె హృదయం అంతటితో నన్ను సరిచేసుకునే భాగ్యము నాకు మాకు మీరు దయచేయమని
మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడండి నడిపించి కాపాడనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్నవారికి ప్రత్యేకమైన వందనాలు. సెలవు తీసుకుందాం.